సంక్రాంతికి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన కూడా ఎత్తివేయబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. ఇక అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి బిల్లు పెట్టబోతోంది ప్రభుత్వం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా కసరత్తు షురూ అవుతోంది. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఉండబోతోంది. కనీసం 5 ఎంపీటీసీలతో ఎంపీపీలు ఉండేలా సంఖ్య పెంచే అవకాశం కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీల సంఖ్య సవరణ బిల్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద అటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇక సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కీలకమైన 2 పిల్లల నిబంధన, పోటీకి సంబంధించి 2 పిల్లలుంటే అనర్హులుగా ఇప్పటివరకు ఉంది. ఆ నిబంధనను ఎత్తివేసే ఛాన్స్ను ప్రభుత్వం కూడా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక ఆ నిబంధనను ఎత్తివేసేందుకు అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు అయితే చేస్తోంది. వచ్చే జనవరి సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్నట్టుగా అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇక అంతా అనుకున్నట్లు జరిగితే జనవరి 2వ వారంలో షెడ్యూల్ రిలీజ్ చేసి సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి 3 దశల్లో ఎన్నికలు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కులగణన దాదాపు 95% పైగా పూర్తి చేసిన ప్రభుత్వ యంత్రాంగం డేటా ఎంట్రీ చేసే పనిలో బిజీగా ఉంది. మరోవైపు కులాల వారీగా వివరాలు ప్రభుత్వానికి అందజేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీకాలం ముగియగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే దీనికి సంబంధించి చాలా ఆలస్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి సారించింది. వీలైనంత తొందరగా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. దాంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి. దీంతో కులగణన తర్వాత లోకల్ బాడీల్లో బీసీల రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దాని ప్రకారం కులగణన ప్రక్రియలో భాగంగా సర్వేను దాదాపు పూర్తి చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా నియమించగా జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరణ చేస్తుంది. సో మొత్తం మీద అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అది కూడా రాష్ట్రంలోని 32 జిల్లాల్లో దాదాపు 3 విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎస్, మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అలాగే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? సర్పంచ్ ఎన్నికలు, దాని తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడు దీనికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ గత సంవత్సరమే ఆల్రెడీ సర్పంచ్ల పదవి కాలం ముగిసిపోయింది. జనవరి 31 తోటి దాదాపు సంవత్సర కాలం గడుస్తూ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు అనేటువంటి చర్చ జరిగినప్పటికీ కాస్త వెనకడుగే వేసింది కాంగ్రెస్. రేపు పూర్తి స్థాయిలో కులగణన కంప్లీట్ అయిన తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ సంబంధించిన సమావేశాల్లో కొన్ని మండలాలకు 3 ఎంపీపీలు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా సవరణ బిల్లును తీసుకొచ్చి దాన్ని ఆమోదించుకున్న తర్వాత జనవరి 14న అంటే సంక్రాంతి సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలి. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తూ ఉంది, స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో ఉంది. స్థానిక సంస్థల్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపైన దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు నిబంధనలు వాటిని మార్చడానికి కూడా సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లాంటి మన పక్క తెలుగు రాష్ట్రంలో 2 పిల్లలు ఉంటేనే పోటీ చేయాలనే నిబంధనలు అక్కడ సడలించారు. ఇంకా ఎక్కువ మంది పిల్లలున్నా కూడా పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ సేమ్ తెలంగాణలో కూడా అదే నిబంధనని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇక్కడ 2 పిల్లల నిబంధన ఎత్తివేసి 3, 4 పిల్లలున్న వాళ్ళు కూడా పోటీ చేసేటువంటి అవకాశాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం గ్రామాలు 12,914 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మొత్తం 538 జెడ్పీటీసీలు,
817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలన్నీ కూడా 3 దఫాల్లో 3 విడతలుగా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తా ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు డెడికేషన్ కమిషన్ కూడా డిసెంబర్ 10వ తారీఖు రోజు నివేదిక ఇస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా కాంగ్రెస్ అధికార పార్టీకి లాభం జరుగుతుంది కులగణన అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అందుకే డెడికేషన్ కమిషన్ ఇచ్చేటువంటి నిబంధనల మేరకు నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇప్పటికే దాదాపు 90% పైగా కంప్లీట్ అయింది కులగణన. డిసెంబర్ 10 లోపల పూర్తి స్థాయిలో అసలు డెడికేషన్ కమిషన్ ఒక నివేదిక తయారు చేస్తుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ బేసిస్గా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. 3 విడతలుగా జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి గత కొంత రోజులుగా చర్చ జరుగుతున్నట్టుగానే సంక్రాంతి కొత్త సంవత్సరంలో 2025లో నోటిఫికేషన్, అక్కడ నుంచి నెలన్నర వ్యవధిలోనే ఎన్నికలు పూర్తికై స్థానిక సంస్థల్లో సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. రామ్ రైట్ మధు, అంటే ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. రిజర్వేషన్ దాదాపు 42% వరకు కూడా స్థానిక సంస్థలు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. సో ఇప్పుడు కులగణన ఎంత త్వరగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. కులగణన పూర్తయి ఎన్నికల సంఘానికి బీసీ లెక్కలు ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం, దాని తర్వాత రిజర్వేషన్ల ఖరారు, నోటిఫికేషన్ తర్వాత మరొక 21 రోజుల్లో ఎన్నికలు ఇవన్నీ ఉండబోతున్నాయి. సో అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సరిగ్గా సంక్రాంతి తెల్లారి లేదా సంక్రాంతి నోటిఫికేషన్ రాబోతుందా? మనం ఊహించవచ్చా ఈ విషయం? ఎగ్జాక్ట్లీ, సంక్రాంతికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి ఎండింగ్ లోపల ఎన్నికలు పూర్తయ్యేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఫిబ్రవరిలో ఎన్నికలు కనుక కంప్లీట్ అయిపోతే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలపైన దృష్టి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నిధుల లేమి, గ్రామాల్లో ఉన్నటువంటి పెండింగ్ సంబంధించినటువంటి బిల్లుల బకాయిలు చెల్లింపు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం, తర్వాత స్థానిక సంస్థల్లో ఇప్పుడు సర్పంచులు లేకపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో పూర్తి స్థాయి దృష్టి పెట్టలేనటువంటి సిచ్యువేషన్, గ్రామాల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ ఇటు కేంద్రం విడుదల చేస్తున్నటువంటి నిధులను కూడా కేటాయించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటన్నిటినీ అధిగమించాలి అంటే ఎన్నికలు కంప్లీట్ చేయాలి. ఎన్నికలు కంప్లీట్ చేయడానికి సానుకూల వాతావరణం రాష్ట్ర అధికార పార్టీకి దక్కాలనే ఉద్దేశంతో ఈ కులగణన కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వీళ్ళు ఇచ్చినటువంటి డెడికేషన్ కమిషన్తో ఎంత మేర స్థానికంగా ఇప్పుడు లీగల్గా కనుక వీటిని కేటాయించలేకపోతే రిజర్వేషన్ ప్రకారం సీట్ల సంఖ్య జనరల్గా పార్టీ తరఫు నుంచి అక్కడ జనరల్ సీట్లలో ఎక్కువ సంఖ్య ఎవరికి ఉంటుందో వారికి సీట్ల రిజర్వేషన్ ప్రకారం కాకుండా ఒకవేళ వారికి పదవులు ఇవ్వాలి, పోటీ చేయడానికి అర్హులుగా వారికి పేర్లు ప్రకటించాలనేటువంటి ఒక సూత్రప్రాయ అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కులగణన తర్వాత పార్టీకి లాభం జరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు. దాని తర్వాతనే వెళ్తేనే స్థానిక సంస్థల్లో అధికార పార్టీ ఈసారి మళ్ళీ జెండా ఎగరవేసే అవకాశం ఉంటుందని ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిపైన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. అందులో భాగంగానే మొత్తం 3 దశల్లో ఫిబ్రవరిలోగా ఎన్నికలు కంప్లీట్. మధు, ఈ ఇద్దరు పిల్లలు నిబంధన దీనికి సంబంధించి ముఖ్యంగా అలాగే ప్రతి మండలానికి 5 ఎంపీటీసీలు, ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ఎంతవరకు వచ్చింది? ఈ డిసెంబర్లో జరిగే అసెంబ్లీలో ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా? ఎగ్జాక్ట్, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఎంపీపీల సంఖ్య సవరణ బిల్లుకు సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తా ఉంది. గత జూలైతో ముగిసినటువంటి ఎంపీపీల పదవీ కాలానికి సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మనం చూస్తే కొన్ని మండలాలలో రాష్ట్రంలో 3 ఎంపీటీసీలతోనే ఎంపీపీలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలా కాకుండా కనీసం 5 ఎంపీటీసీలతో ఎంపీపీలు ఉండే ఆయా మండలాల సంఖ్యను పెంచుకునేటువంటి అవకాశం కోసం కసరత్తు చేస్తా ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తా ఉంది. ఇవి వచ్చేటువంటి శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 9వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి అసెంబ్లీ సమావేశంలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది, సవరణ బిల్లును. దాని తర్వాత ఉన్నటువంటి నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికి ఒక నిబంధన అమలవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తర్వాత సాధారణ జనరల్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎంపీలో కానీ ఇప్పుడు వీటన్నిటి కూడా ఒకే నిబంధన ఉంది. ఈ 2 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అనేటువంటిది, ఈ నిబంధనను ఎత్తివేయాలి అనేటువంటిది సవరణ చేయాలనే ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ స్థానిక సంస్థల వరకు దీన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి దానికి అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది. ఈ నిబంధన గత పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నారు. రైట్, అలాగే మధు, అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ సంబంధించి ఎప్పట్లాగే బ్యాలెట్ విధానంలోనే ఈ ఎన్నిక జరగబోయే అవకాశం ఉందా? ఎందుకంటే మోస్ట్లీ
దీంట్లో ఈవీఎంస్ ఉండవు, బ్యాలెట్ పద్ధతిలోనే జరిగే అవకాశం ఉంది. బట్ ఈసారి కూడా అలాగే జరుగుతాయా? ఖచ్చితంగా. అంటే గతంలో ఏ రకంగా అయితే ఎన్నికలు నిర్వహించారో అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా దానిపైన పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి విషయంలో గ్రామాల్లో త్వరగానే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా సంఖ్య గ్రామాల్లో 800 నుంచి 2000, 3000, 3500, కొంచెం పెద్ద గ్రామాలు అయితే కూడా కొంచెం సంఖ్య కొంతవరకు పెద్దగా ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ కూడా త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉంటుంది గ్రామ స్థాయిలో. కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేటువంటిది ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సమయంలో జనవరి 14న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసి ఆ తర్వాత 21 రోజుల్లో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలతో 3 విడతలు నిర్వహించే విషయంలో మాత్రం ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి 2 పిల్లల నిబంధన అమల్లో ఉండగా ఈసారి 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ప్రతి మండలానికి